ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు ఏదో ఒక విషయముపై విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఉదాహరణకు, మనము ఈ రాత్రి ధనము కూడబెడుతున్నాము అనంటే రేపది మనకు ఉపయోగపడుతుందనే నమ్మకము. కానీ వాస్తవానికి రేపు అనే దినము మనకు ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. ఒక దినమున తనకు తెలియకుండా వివిధ కారణాల చేత ఎంతోమంది తనువులు చాలించి ఈ లోకము విడిచి వెళ్ళిపోతున్నారు. మనకు తెలిసిన విషయమే అయినను మనము రేపటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ధనమును కూడబెట్టుకుంటున్నాం. చదువులు చదువుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఆరోగ్యమును కాపాడుకుంటున్నాం, అనేకమైన పనులు చేస్తున్నాం. రేపనేది మనకు ఉందనేది మన నమ్మకం. కానీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తున్న విశ్వాసము ఎంతో ఉన్నతమైనది. అది దైవికమైన విషయాలకు సంబంధించింది. అది మానవ మేధస్సుకు అందని విషయాలపైన ఉండేది. ఈ విశ్వాసము కలిగి ఉండాలంటే దేవుని ఆత్మను మానవుడు కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మనము అనేక సార్లు మనకు కలుగు నష్టాలను చూసి విశ్వాసాన్ని కోల్పోతాం. ఎవరు మనలను ఆదరించలేని స్థితిలో మనము దుఃఖ సాగరములో మునిగిపోయి ఉంటాం. అటువంటి సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిరీక్షణ కలిగించుటకు ఈ లోకములో తన్ను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఆయన యందు మనము విశ్వాసముంచినట్లయితే ఆయన మనలను తన ప్రేమతో నింపుతాడు. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్న వచనము ప్రకారము దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందున్న విశ్వాసము ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రియులారా, ఈ విశ్వాసము ఎలా మనలో కలుగుతుందని అనుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని వినుట ద్వారానే అని వాక్యము సెలవిస్తుందిలా. అందుకే బైబిల్ ఏమంటుందో గమనించండి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్న వచనము ప్రకారము ప్రియులారా, దేవుని వాక్యము చదువుతుండగా వినుచుండగా దేవుని మాటలపైన నమ్మకము పెట్టకుండా అద్భుతాలు జరగాలనడము సబబు కాదు. ఈ రాత్రి నుండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినండి. అప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీలో విశ్వాసము పెరుగుతుంది. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక శ్రమలు అనుభవించి సిలువలో వ్రేలాడదీయబడి మరణించి సమాధి చేయబడెను. 7 దయ్యములు పట్టి యేసు ద్వారా వాటి నుండి విడుదల పొందిన మగ్దలేనే అనబడిన మరియ కృతజ్ఞత గల హృదయముతో ఆయన యందు ప్రేమ కలిగి ఆదివారమున తెల్లవారుజామున చీకటితోనే లేచి ప్రభు ఉంచబడిన సమాధి వద్దకు వచ్చినది. అక్కడ సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి ఆమె ఆశ్చర్యపడినది. వెంటనే పరుగున వెళ్ళి శిష్యులకు ఆ విషయము చెప్పినది. దేవుని ఎంతో ప్రేమించిన పేతురును యోహానును పరిగెత్తుకొని పోయి లోపల చూసినప్పుడు అక్కడ యేసు దేహము కనిపించలేదు. ఆయనకు చుట్టబడిన నారబట్టలు మాత్రమే విడిచి కనిపించినవి. శిష్యులకు ఏమీ అర్థము కాక తిరిగి వెళ్ళిపోయారు. కాని మరియ ఆ స్థలమును విడిచి వెళ్ళుటకు
ఇష్టపడలేదు. అక్కడే నిలవబడి ప్రభు కనిపించుటలేదు అని ఏడ్చుచూ ఉన్నది. ఆయన వాక్కు ప్రకారము దేవుని శక్తి ద్వారా పునరుత్థానుడై లేచిన యేసు క్రీస్తు ప్రభు ఆమె యొక్క నిజమైన ప్రేమను గ్రహించి పునరుద్ధానుడైన మొదటిగా ఆమెకే దర్శనమిచ్చాడు. ఆయనతో కలిసి జీవించిన శిష్యులకు కూడా లభించని ఆ భాగ్యము ఈ పేద స్త్రీ పొందుకున్నటకు కారణము ఏంటి అనంటే, చూడకపోయినా ఆయన మీద ఆమె కలిగి ఉన్న నమ్మకము. దీన్నే పౌలు భక్తుడు నిష్కపటమైన విశ్వాసమని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో కలిసి పరిచర్య చేసిన మగ్దలేనే మరియ ఆయన మాటలను జాగ్రత్తగా విని స్థిరమైన విశ్వాసము కలిగి ఉన్నది. మరి రాత్రి ఈ వాక్యము వినిచిన మన విశ్వాసము కూడా స్థిరముగా ఉండాలంటే మనము కూడా ఆయన మాటలను జాగ్రత్తగా భుజించవలెను. మన అనుదిన జీవితంలో ఏర్పడు పోరాటముల మధ్యలోనూ స్థిరముగా మనము నిలిచి ఉండుటకు ఈ విశ్వాసము మనకు ఎంతగానో సహాయము చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సంవత్సరముల క్రితము ఒక దైవజనుడు అనారోగ్యము పాలయ్యాడు. అతను మరణిస్తాడని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో ఎంతో వేదనతో తప్పించిపోవచ్చున్న ఆ దైవజనుని యొక్క భార్య మాత్రము తనకు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఆదరణ అని ఆయనపై ఆధారపడి దేవుని వాక్యము చేతిలోనికి తీసుకున్నది. ఏ వాక్యము చదవాలో తనకు తెలియలేదు. తన మనోవేదన పెరిగిపోతా ఉంది. తనను ఓదార్చుటకు తన ప్రక్కన ఎవరూ లేరు. అప్పుడు తన మనసులో భక్తుడైన యోబు ఎంతో భయంకరమైన వేదనను అనుభవించాడు. ఆ వేదన సమయంలో అతడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా పట్టుకున్నాడని తలంచి తాను కూడా అదే విధముగా ఉండవలనని తీర్మానించుకొని యోబు గ్రంథమును చదువుటకు ప్రారంభించింది. దేవుని వాక్యము సజీవమై ఉన్నదని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము ప్రకారము దేవుడు తనతో ఆ వాక్యము ద్వారా మాట్లాడాడు. ఆ వాక్య భాగము ద్వారా యోబులోనున్న అదే విశ్వాసము తనలో కూడా కలిగినది. చింతించక దేవునికి ప్రార్థన చేయుట ద్వారా బలమును పొందుకున్నది. దేవుడు ఒక అద్భుతమును చేశాడు. కొన్ని దినములలోనే ఆ దైవజనునికి తిరిగి సంపూర్ణ స్వస్థతను దయచేశాడు. అంత మాత్రమే కాక యోబు వలె రెండంతలుగా ఆ సహోదరుని కుటుంబము ఆశీర్వదించబడింది. మునుపటి కంటే శక్తివంతముగా ఆ దైవజనుడు దేవుని పరిచర్య చేయుటకు ప్రారంభించాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మాత్రమే మనలో స్థిరమైన విశ్వాసమును కలిగిస్తుంది. దేవుని వాక్యమును మనమెంత అధికముగా ఘనపరుచున్నామో అంత అధికముగా దేవుని ఆశీర్వాదములను పొంది ఆనందిస్తాము. ఇప్పటి వరకు ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నీతి మార్గములో నడుచుకొనని వారు, దేవుని భక్తిగల మార్గములను అనుసరించని వారు, విశ్వాసములో నిలిచి ఉండని వారు ఈ రాత్రే మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారము మీ విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అన్న వచనము ప్రకారము అప్పుడు పౌలు భక్తుడు పూర్తి నిశ్చయతతో చెప్పిన ప్రకారము మంచి పోరాటమును పోరాడి విజయవంతమైన జీవితమును జీవించుటకు, విశ్వాసమును కాపాడుకొనుటకు, పరలోకమునకు వెళ్ళి నీతి కిరీటమును పొందుకొనుట కొరకు దేవుడు మనకు కూడా కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని వాక్యమును క్రమము తప్పకుండా చదివి విని మీ జీవితంలో విశ్వాసమును పెంచుకున్నట్లయితే నిశ్చయముగా మీ విశ్వాసము ద్వారా సంతానము లేని వారికి సంతానము, ఉద్యోగము లేని వారికి ఉద్యోగము, వివాహము కాని వారికి
తగిన సమయమందు దేవుడు ఘనపరిచి వివాహాన్ని జరిగిస్తాడు. నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న మీ ఆశ కూడా నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు నీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ లోక జీవిత యాత్ర బహుమానము కొరకు పరిగెత్తవలసిన పందెము వలె ఉన్నది. ఈ లోక జీవిత ప్రయాణములో అనేక ఒడిదుడుకులున్నాయి. అటువంటి స్థితిలో మేము నీ యందు నమ్మకముంచి నీ వైపు మా పరుగు పందెమును కొనసాగించినట్లు మాకు సహాయము చేయము. విశ్వాసము లేకుండా మేము ఈ లోకములో జీవించలేము. దేవా, నీకిష్టమైన జీవితమును జీవించుటకు అట్టి మనసు మాకు అనుగ్రహించుము. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ నీ వాక్యమును విని దాని యందు విశ్వాసమును వీడకుండా నీలో స్థిరమైన నమ్మకము కలిగి జీవించుటకు దయను మాకు అనుగ్రహించుము. మేము విశ్వసించుట ద్వారా నీ మహిమను మా జీవితంలో కనపరచుము. అయ్యా, ఈ రాత్రి మొదలుకొని మమ్మను ఉత్సాహపరిచి బలపరచండి. నీ వాక్కులను విని చదివి నీవిచ్చు విశ్వాసములో బలపడి నీ ఆశీర్వాదములు పొందుకొనున్నట్లుగా మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభించుండగా కావలసిన సహాయము, ఆర్థిక వనరులను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. పాఠశాలకు, కళాశాలలకు వెళుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా మీ కృపను, మీ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఉత్తమమైన ఫలితాలను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యల ద్వారా నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకు, సేవకురాండ్ర కొరకు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి ఏ స్థలములో మీ రక్షణ సువార్త అందించబడుటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ బిడ్డల ద్వారా మీ రక్షణ సువార్తను ఆ స్థలములో అందించలాగున కృపను చూపమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయము కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానం లేని కుటుంబాలతో మీరు మాట్లాడండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత, నమ్మకమును కలిగించమని వేడుకొనిచున్నాం. నా తండ్రి, ప్రపంచంలోని ప్రతి చోట శాంతి
సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, బిడ్డలు ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నాను. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, బిడ్డల ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, లేమి, దుఃఖము సమస్తమును తీసివేసి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.